నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లిక్కర్ స్కామ్ ఉంది అని ఆరోపణలతోటి చాలామందిని ఈ పాటికి ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసిన వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి రిమాండ్ పేర్లతోటి ఒకరు కాదు నలుగురు ఐదుగురిని రిమాండ్ పేరుతో తీసుకెళ్ళి రోజుకు ఒక న్యూస్ పేపర్ కథనం రాసి చర్చిలో టీవీ ఛానల్లో కూర్చొని ఎవరంటే వాళ్ళెవరో తెలియదు, వాళ్ళు ఎప్పుడు చూడరు. వాళ్ళెవరు ఒక రాజకీయ నాయకులు కాదు, ఎవరంటే వాళ్ళు వచ్చి టక్కన కూర్చుంటారు. చివరికి కమెడియన్స్ కూడా వచ్చి న్యూస్ ఛానల్లో ఎనలిస్టులుగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు మాట్లాడి లేచిన దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ అన్యాయం జరిగింది, లిక్కర్ స్కామ్ అని చెప్పి పెద్ద రచ్చ చేస్తున్నారు ఒక రోజు. చాలా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కేసులో ఏం లేదండి. నేను చాలాసార్లు చెప్పాను, మీరు నా వీడియోల కింద బూతులు కూడా తిట్టారు నన్ను చాలామంది. ఇతను వన్ సైడ్ మాట్లాడుతున్నారు అని చెప్పి నేను గతంలోనే చెప్పి నేను వన్ సైడ్ మాట్లాడతలేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నానని చాలాసార్లు చెప్పాను. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా. ప్రతిపక్ష పాత్ర అంటే ప్రతిపక్షం వైపునే మాట్లాడతాము, అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను, అంతే కదా. వన్ సైడ్ మాట్లాడుతున్నాడు, పాజిటివ్ సైడ్ మాట్లాడుతున్నాడు, ఇదంతా కాదు. నేను గతం నుంచి చెప్తున్నా, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఎలియన్స్. దెన్ ఆబ్వియస్లీ ఐ విల్ బి అపోజిషన్, రైట్? కాబట్టి నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా, అంతే తప్ప వన్ సైడ్ మాట్లాడుతున్నాడు, అన్ఫేర్గా మాట్లాడుతున్నాడు, అన్ఫేర్గా ఎనాలిసిస్ చేస్తున్నాడు అని మీరు అనుకుంటే నా ప్రాబ్లం కాదు. అది చాలాసార్లు చెప్పా. భారతదేశ ప్రజాస్వామ్య డెమోక్రసీలో ప్రతి సిటిజన్ కూడా ప్రతిపక్ష నాయకుడే. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఈజ్ అన్ అపోజిషన్ లీడర్. ఓకే, సో ఆ యొక్క కెపాసిటీతో నేను రోజు మాట్లాడుతున్నాను దీని విషయం. ఈ ట్రాన్సాక్షన్లో చెప్పిన కేసు లేదు, ఏం లేదండి. ఆ ఛార్జ్ షీట్ చూస్తేనే అర్థమైంది అసలు అక్కడ కేసే లేదు. ఛార్జ్ షీట్లో చూస్తేనే కేసు ఏం లేదు. వాళ్ళు అసలు కేసు ఛార్జ్ షీట్లో ఏం రాయాలో కూడా తెలియలేదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి. దాన్ని బట్టుకుని వీళ్ళు కేసు పెడతారు. తమిళనాడులో కూడా అదే కేసు పెట్టారు. ఏమైంది తమిళనాడులో? ఈడీ వాళ్ళు వచ్చి ఆఫీస్ మీద దాడి చేసి ఫోన్లు, ల్యాప్టాప్లు మొత్తం ఎత్తుకుపోయి క్లోనింగ్ చేసి ఫోన్లు, చివరికి సుప్రీంకోర్టు తిట్టులు తిన్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు తిట్టింది మొన్న, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ మిస్టర్ ఈడీ అని చెప్పేసి. ఓకే, అంటే అంత ఓవరాక్షన్ చేసిన వాళ్ళ ఆధారాలు కూడా దొరకనటువంటి ఛార్జ్ షీట్లో రాశారండి. అందుకని కేసు లేదండి, ఇది కోర్టులో నిలబడవు అని నేను ఆ ఛార్జ్ షీట్ చూడగానే చెప్పాను. సరే, అయినా కొంతమంది నమ్ముతారుగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఉపయోగించి దీంట్లో ఏం లేదని మాకు అనిపించినా, పాపం అందరికి తెలివి ఉండాలని ఏముందంటే, అందరికి తెలివి ఉండాలని ఏముంది. తెలివిలోని వాళ్ళు చాలామంది నమ్ముతున్నారు కదా, టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి తెలియలేదు, నిజంగా తెలియలేదు వాళ్ళకి. ఓకే, తెలివి ఉంటే ఇట్లాంటి నమ్మరు కదా వాళ్ళు. సరే, వాళ్ళేందో నేను కూర్చొని మాట్లాడుతున్నారు టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్లు చేసి అది ఉందని ఇది ఉందని కేసు పెడితే పాపం వాళ్ళకు కూడా ఇక నుంచి నమ్మరు మిమ్మల్ని. ఎవరైతే ఇప్పటి వరకు కొద్దో గొప్ప తెలివి లేక నమ్మారో వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని నమ్మరు. ఎందుకు మిమ్మల్ని నమ్మరు? ఇది ఈ ఫోటోలు చూసి నాకు కొన్ని ఫోటోలు వచ్చినాయి, చూడండి. ఇది చూడండి, ఎవరు? విజయసాయిరెడ్డి గారు అంట. కారు దిగి విజయసాయిరెడ్డి గారు ఒక ఇంట్లోకి వెళ్తున్నారు. విజయసాయిరెడ్డి గారు కారు దిగి ఇంట్లోకి వెళ్తే మరి ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాలి కదండి, మరి దాంట్లో క్రైమ్ ఏముంది, తప్పేముంది అని అనిపించవచ్చు. ఓకే, విజయసాయిరెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి తప్పేముంది అని ఉండవచ్చు. అదే ఇంట్లోకి తెలుగుదేశం నాయకుడు ఒక 10 నిమిషాలకి వెళ్తున్నారట. తెలుగుదేశం లీడర్ ఇమేజ్లో ఏముందండి, 100 సృష్టించవచ్చు అని మీరు అనుకోవచ్చు. ఇది కూడా చూడండి, వీడియోలు కూడా తిరుగుతున్నాయి, ఇమేజ్లు కాదు. దీస్ ఆర్ ఆల్ వీడియోస్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్ ఇన్ సోషల్ మీడియా. ఓకే, సరే, ఆ వీడియో మొత్తం చూపించలేదు, ఫోటోలు చూపించాను కాబట్టి. సరే, ఇదంతా ఎవరు బయటపెట్టారా అంటే, ద వైర్ అని భారతదేశమే అతన్ని బ్లాక్ చేసింది. అతని దెబ్బ తట్టుకోలేక ఒకరోజు 24 hours బ్లాక్ చేశారు ది వైర్ న్యూస్ పేపర్ని. మొన్న పహల్గామ్ అటాక్కి సంబంధించి భారతదేశము పాకిస్తాన్ వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు
ఈ యొక్క ది వైర్ అనేటువంటి వెబ్సైట్ని ఒక 24 hours బ్లాక్ చేశారు. వీళ్ళు మమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారా అంటే నువ్వు నాకు వ్యతిరేకంగా కథనం రాసావని చెప్పి వాళ్ళు ఇస్తే మళ్ళీ తను రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వదిలేరు వైర్ని. అంటే కేంద్ర ప్రభుత్వమే బ్లాక్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న న్యూస్ పేపర్ అది. అంటే అది వెబ్సైట్. ఆ వెబ్సైట్లో రాశాడు. ఏమని రాశాడు తెలుసా? చూడండి ఇక్కడ ఏమని రాశాడు. ది వైర్ అనే న్యూస్ పేపర్లో రాసిన కథనం మీకు జస్ట్ అలా చదివి వినిపిస్తున్నా. సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టీడీపీ కీలక నేతతో సాయిరెడ్డి రహస్య భేటీ. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఎంపీ అనే పదం వాడారు. రోగ్ ఎంపీ అనే ఒక పదం వాడితే ఏది ఇంత పెద్ద పదం అన్నారు ఏందని నాకు అనిపించింది అప్పుడు. ఏంటి ఇట్లా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇవన్నీ చూసుంటారు. ఆయన మనకిప్పుడు లేటుగా తెలుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ చూసుంటారు ఇవన్నీ, ఈ ఫోటోలు, ఇమేజ్లు, వీడియోలు. అందుకే అలా ఆయన ఆర్ఎంపీ అని పేరు పెట్టారని నాకు అనిపించింది ఇప్పుడు ఈ బయటకు వచ్చిన తర్వాత. ఓకే, నెంబర్ 2గా ఉన్నటువంటి ఒక పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి అధ్యక్షుడి మీదే, అధినాయకుడి మీద మీకు కోపం వస్తే పోయి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. వ్యవసాయం చేసుకోవాలి కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు. వ్యవసాయం చేసుకోవాలి. మీ పార్టీకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని మరీ అంత క్వైట్ కాంట్రరీగా వెళ్ళకూడదు కదండి. వాళ్ళు రిస్క్లో పెట్టేంత క్వైట్ కాంట్రడిక్టరీ వెళ్ళకూడదు కదా. మాలాంటి వాళ్ళు ఇప్పుడు నాదేముంది, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం నేను అబద్ధాలు చెప్పేస్తాను సార్, మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ మీద మొత్తం నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను సార్, నాకు అవకాశం ఇవ్వండి అని నేను వెళ్ళాను అనుకోండి, నా తప్పేం లేదు. ఎందుకంటే నేను ఇంతవరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు ఇచ్చింది లేదు, నేను వాళ్ళ దగ్గర తీసుకుంది లేదు. ఓకే, నాకు ఒక పదవి ఇవ్వలేదు, గట్టిగా మాట్లాడితే నేను ఎవరిని గెలవని కూడా గెలవలేదు. నేను వెళ్తే చెత్త రమేష్ మమ్మల్ని మోసం చేశాడు అంటానికి లేదు. ఓకే, బట్ ఇక విజయసాయి రెడ్డి గారిని ఆయన ఎంపీని చేసి 2 times ఎంపీని చేసి దగ్గర పెట్టి తన యొక్క కుటుంబాన్ని, ఫ్యామిలీని కట్టి వాళ్ళు నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి వెళ్ళి అపోజిషన్ వాళ్ళతో చేతులు కలిపితే మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అట్లాంటి పెద్ద మాట అంటంలో తప్పే ఉందండి. ఓకే, సరే ఇతను రాసింది ఏంటంటే వైర్. అతను ది వైర్ ప్రత్యేకాదం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులు ఇంట్రాగేషన్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు రాజకీయ నాయకులపై తన దృష్టి మళ్లించింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం నుండి ఇంట్రాగేషన్కి హాజరు కావాల్సిన నోటీసులు అందుకున్నారు. ఇంతవరకు కథనం సారామాములే. ఓకే, అంతవరకు కథనం. ఆ తర్వాత ఉందంట మ్యాటర్. ఏంటి మ్యాటరు? ఈ కథనం ట్విస్ట్ అంతా సిఐడి దర్యాప్తుకి హాజరుపోయే ముందు రోజు సాయంత్రం విజయసాయి రెడ్డి తెలుగుదేశం ప్రముఖ నేత చంద్రబాబుకి ఆత్మక రాజకీయ వర్గాలు గుర్తింపు పొందిన టీడీ జనార్దన్ కలవడమే. ది వైర్ తెలుగు ఏపీ లిక్కర్ సంఘం కథనాన్ని ఈ క్రింది లింక్స్లో చూడవచ్చు అని ఇక్కడ 3 కథనాలు రాశారు. రహస్య భేటీ వివరాలు అటివి. ది వైర్ పరిశోధనలో వెలుగు చూసిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మార్చి 11 సాయంత్రం 5:49 గంటలకు విజయసాయి రెడ్డి విజయవాడ తాడేపల్లిలోని పార్క్ విల్లా నెంబర్ 27లోకి వెళ్ళారు. ఓకే, ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావుది. ఓకే, విజయసాయిరెడ్డి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులైన టీడీ జనార్దన్ అదే విల్లాలోకి వెళ్ళారు. సుమారు 45 నిమిషాల పాటు వారిద్దరూ ఇంట్లోనే భేటీ అయ్యారు. సాయంత్రం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఇన్వెస్టిగేట్ చేస్తుంది. విజయసాయిరెడ్డి గారు ఆ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్లో ఆయన ఒక 1 of the క్రిమినల్ అనుకోండి. పోలీసు ఇప్పుడు ప్రభుత్వం పోలీసు అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఎలిగేషను, వీళ్ళు క్రిమినల్ అనుకోండి. పోలీసులు క్రిమినల్ రాసి భేటీ చేస్తే ఎట్లా ఉంటుంది? అలా ఉంది ఇది. మీరు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ప్రభుత్వము అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారితో సాయంత్రం 5:40 మీరు 45 నిమిషాల పాటు మీటింగ్ పెడితే ఇక ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క నిజాయితీని, నిబద్ధతని ప్రజలు నమ్మి శభాష్ చంద్రబాబు నాయుడు గారు అంటారు అనుకున్నారా? మేము స్టార్టింగ్ నుంచి మేము నమ్మట్లేదు అది. ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్లో పెద్ద డెప్త్ అయితే నేను చెప్పాను. నా అభిప్రాయం కొంతమంది నమ్ముతారు. ఆ నమ్మిన వాళ్ళు కూడా పోయింది. ఇప్పుడు ఇది పోయింది. ఇది మొత్తం సోషల్ మీడియాలో తిరిగిన తర్వాత ఈ కేసు ఏం లేదండి. వీళ్ళంతా ప్లాన్డ్గా మొత్తం ఒకసారి కూర్చొని ఆయనతో మీటింగ్ చేయించి మొత్తం తీసుకెళ్ళి ఏదో చేశారు. వీళ్ళు కావాలని లింకులు పెడుతున్నారు తప్ప దిస్ ఈజ్ రాజకీయ. చంద్రబాబు నాయుడు గారు అన్నారట, మీరెవరు మాట్లాడగాకండి,
మీరు మాట్లాడితే మనకి రాజకీయ కక్ష తీర్చుకున్నామని అనుకుంటారట అని మీరు మాట్లాడకపోతే ఇక్కడ వైర్ న్యూస్ పేపర్ మాట్లాడదా? ఓకే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడదా? పోనీ న్యూస్ జర్నలిస్టులు మాట్లాడరా? మీరు మాట్లాడరు. ఈ తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడరు, ప్రజలు మాట్లాడరా? న్యూస్ పేపర్లు మాట్లాడరా? ఇట్లాంటి ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు మాట్లాడరా? మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడవా? మాట్లాడితే మీరు కంట్రోల్ చేయగలరా ఏంటి? దాన్ని రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పేసి దాన్ని ప్రజలకు చెప్పడానికి మీ సైలెన్స్ విల్ నాట్ సప్రెస్ ది ట్రూత్. ఇఫ్ యూ షట్ యువర్ మౌత్, సమ్మన్ ఎల్స్ విల్ ఓపెన్ దేర్ మౌత్. ఓకే, దట్ ఈస్ ఫండమెంటలీ. థ్యాంక్ యూ. నమస్కారం.